హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే చోళకాయ కర్రీ చేసిన. మార్నింగ్ అయితే టిఫిన్ కోసము ఇంకా చపాతీ అయితే చేసిన. సింపుల్గా అయితే చేసిన. తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత చోళకాయ వేసి వేపుకున్న తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసిన. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. ఎవరి స్టైల్ వాళ్ళదనమాట. ఎవరి అలవాట్లు వాళ్ళవి. కొన్ని కర్రీస్ అయితే ఇంకెవరి అలవాట్లను బట్టి వాళ్ళు వేసుకుంటుంటారు. మసాలా అయితే చాలా వరకు వేయను నేనైతే. ఇంకా అల్లమే ఏస్తా. ఇంకా కారం, ఉప్పు, పసుపు ఇంకా అన్నీ నార్మల్‌గా ఏస్తానన్నమాట. ఇంకా ధనియాల పొడి అంతే. ఇంకా వేరే మసాలా అయితే వాడను నేను. చాలా తక్కువ వాడతా. ఇంకా చపాతీ అయితే చేసిన. ఇంకా సింపుల్‌గా అయితే కర్రీ ఇంకా అన్ని కర్రీలు మాక్సిమం మసాలా అయితే వాడను. నాన్ వెజ్‌లో కొంచెం ఏదో ఇంక అట్లా అంతే. ఎక్కువైతే ఇంకా వాడమన్నమాట. ఇంకా దోసలలో ఇంకా అట్లా ఆయిల్ అయితే ఎక్కువ పడతది. ఇంకా 1 వీక్‌లో 1 టైమ్ అట్లా అయితే దోస అయినా, వడ అయినా, పూరి అయినా ఇంకా ఏదో ఒకటి ఆయిల్ ఫుడ్ అయితే ఇంకా 1 టైమ్ అట్లా అయితే చేస్తా. ఇంకా వడ అయితే ఇంకా డీప్ ఫ్రై చేయాల్సిందే గానీ, దోసలైతే ఇంకా ఆయిల్ తగ్గించేసుకోవచ్చు. ఇంకా పల్లి చట్నీ బావుంటది. ఇంకా అదే చేస్తానన్నమాట. దోస పిండి గూడా ఒకరోజు చేసి వారమంతా అయితే ఏమెయ్యను నేను. తక్కువ నానేసి తొందర అయిపోగొడతానన్నమాట. పొద్దుగాల దోసలేసినాననుకో, ఒకవేళ మిగిలితే నైటేస్తా. లేకపోతే మళ్ళీ మార్నింగ్‌కంతా అయిపోగొడతానన్నమాట నెక్స్ట్ డే. ఇంకా అంతేగాని మళ్ళీ వీకంతా అయితే అసలు వాడను. ఇంకా ఆయిలయితే కొంచెం తక్కువ తింటేనే బెటరు. ఇంకా ఇంట్లో మనం చేసుకున్న పనులకైతే, మనం తినే ఫుడ్‌కైతే అస్సలు తొందరగా ఏవో ఒకటి వస్తాయన్నమాట. ఇంకా మంచిగా హెల్తీగా తినాలి అని నేననుకుంటా. అందరికైతే చెప్తలేను. సలహాలైతే అంత ఇయ్యను. ఇప్పుడెవ్వరు అందరూ జాగ్రత్తనే ఉంటున్నారు. అందరికి తెలుసు ఎట్లుండాలి, ఎట్లా లేదని. ఇంకా అదనమాట. ఇంకా నేనైతే చాలా సింపుల్‌గానే చేస్తా. నైటయితే రొట్టె చేస్తా కుదిరితే, లేకపోతే చపాతీ చేస్తా. ఇంకా లేకపోతే గోధుమ రవ్వ ఉప్మా గూడా చేస్తానన్నమాట. మాక్సిమం అయితే ఇంకా రైస్ అయితే 1 టైమ్ అట్లా తినడానికే ట్రై చేస్తాం మేమైతే. మధ్యాహ్నం అయితే రైస్ అయితే ఉంటది. ఇంగ మార్నింగ్ అయితే కర్రీ ఏదో ఒకటి చపాతీ అయినా, రొట్టె అయినా లేకపోతే దోస అట్లా అన్నా ఉంటది. ఇంకా నైట్‌కైతే ఒక్కొక్కసారి రైస్ ఉంటది గానీ, ఇంకా లేకపోతే రొట్టె, చపాతీ ఇవి రెండైతే చేస్తారు ఎక్కువ. తక్కువ రవ్వతో చేస్తానన్నమాట ఉప్మా. అట్లయితే చేస్తా నేను. ఇంకా ఇక్కడైతే ఇంక చపాతీలయితే చేసినా అనమాట. తెల్లదైతే ఉంది పిండి. ఇంక పూరి చేద్దాం అనుకుంటే ఇంకా చోళకాయ ఉంది గదా అన్నట్టు ఇంకా పూరి చేయకుండా పూరి పిండితోనే చపాతీలయితే చేసిన. చాలా తక్కువ చేసిన. నైట్ చేసిన రొట్టెలుంటే ఇంకా అవి గూడా తిందాంలే అన్నట్టు మా బాబుకి ఒకటి చేసినా అనమాట. వర్షాలొస్తున్నాయి. అసలు కూరగాయలైతే మార్కెట్‌లో గూడా మొత్తం మురిగిపోయి స్మెల్లు అంతా చాలా ఇంకా అంతా అట్లా అయిపోయినాయన్నమాట. చాలా మురిగిపోయి ఆకుకూరలైతే మరీ దారుణంగున్నాయి. అసలు తినలేం, వాడలేమన్నమాట. కరివేపాకు, కొత్తిమీర గూడా తీసుకురాలేదు. ఇంకా కొన్ని కొన్నయితే అవసరం ఉన్నాయి. టమాటా, ఇంకా వంకాయ, చోళకాయ, క్యారెట్, దోసకాయ అట్లాంటివైతే తీసుకొచ్చినాం. ఇంకా పచ్చిమిర్చి, ఇంకా మామూలుగా వాడుకునేటివి. మంచిగున్నయి చూసి తీసుకొచ్చినాం అంతే. ఇంకా లేకపోతే అవి గూడా వేరేవైతే చాలా మురిగిపోయినాయి. కొంచెం ఇంకా క్యాబేజీ గూడా మంచిగుంటే క్యాబేజీ గూడా తీసుకొచ్చిన. ఇంకా ఉన్న కూరగాయలైతే చాలా చెడిపోయినాయి. పచ్చిమిర్చి అయితే అస్సలు బాలేదు. కాకపోతే పచ్చిమిర్చి లేకపోతే కాదులే అన్నట్టు తీసుకొచ్చి ఇంక కడిగి అన్నయితే గాలికి ఆరబెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే ఇంక పెట్టేసినానన్నమాట. ఇంకా ఉల్లిగడ్డలైతే చెప్పనవసరం లేదు. మొత్తం స్మెల్లొచ్చేస్తున్నాయి. చూడాలి మంచిగా మళ్ళీ ఎళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తే తెచ్చుకోవడం, లేకపోతే అడ్జస్ట్ అయ్యి ఉన్న దాంట్లోనే తిందామని ఇంకా నేనైతే అట్లా ఫిక్స్ అయ్యానన్నమాట. ఇంకా అందుకని ఉల్లిగడ్డలైతే తీసుకురాలేదు. చపాతీలలో అయితే నేనైతే అసలు ఆయిలేసి అయితే కాల్చను ఎక్కువగా. ఏస్తే కొంచెం సాల్ట్ ఏస్తా, లేకపోతే గూడా లేదు. మంచిగా పిండి కలిపేసి ఇంకా అట్లా అయితే ఏస్తానన్నమాట. ఒక్కొక్కసారి ఇంకా వెన్న తీసినది నెయ్యి కోసమని వెన్న తీస్తే కొంచెం తీసి పెట్టి రాస్తే అది రాస్తానన్నమాట. లేకపోతే లేదు.
ఇంకా ఆయిల్ అయితే వేసి అయితే ఎక్కువ కాల్చాను అనమాట. పిల్లలు అడిగితే తప్ప పిల్లలు అడుగుతారనమాట, ఈరోజు ఆయిల్ వేసి కాల్చు అని. ఆలుగడ్డ ఫ్రై ఉన్నప్పుడు ఆయిల్ వేసి కాల్చమ్మా అంటారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.